మంగళగిరి నగర ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. అటు పోలీసు అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు కందని విధంగా ఈ ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ట్రాఫిక్ కంట్రోల్ అనేటువంటిది అటు అధికారులకు కత్తి మీద సాము లాంటిదని చెప్పుకోవాలి. అయితే ఇటీవల కాలంలో కార్పొరేషన్ అధికారులు మరి ముఖ్యంగా గౌతమ్ బుద్ధ రోడ్డు మీద ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తీసుకున్నటువంటి చర్యలు మాత్రం కొంతమేర సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 12 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటు ఉత్తర వైపు నుంచి డాన్ బాస్కో దగ్గర నుంచి డాన్ బాస్కో స్కూలు, అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ జంక్షన్, కొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, తెనాలి రోడ్ జంక్షన్ సంబంధించి అదేవిధంగా టిట్కో కాలనీ పాయింట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్, అదేవిధంగా నేతన సర్కిల్, ఇట్లా వరుసనే ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీ బాగా ఉందో ఆ ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక మంగళగిరి నగర ప్రాంతంలోని అతిపెద్ద కాలనీగా పేరున్నటువంటి టిట్కో కాలనీ సమస్య మాత్రం ఎంతో కాలంగా ఆ రోడ్డు దాటాలంటే ఆ ప్రాంత ప్రజానికి మాత్రం భయాందోళనకు గురి అవుతూ ఉన్నారు. ఇటీవల కాలంలోనే ఈ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించినటువంటి స్పీడ్ బ్రేక్లు వేశారు. కొంతమేర అవి కంట్రోల్ చేసినప్పటికీ రోడ్డు దాటే సమయంలో మాత్రం చీకటితో పాటు ట్రాఫిక్ సిగ్నల్ లేపడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ కష్టాలు తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు త్వరలోనే ఈ టిట్కో కాలనీ జంక్షన్ ఏదైతే అమ్మవారి గుడి దగ్గర కూడా త్వరలోనే సిగ్నల్ పాయింట్, అదేవిధంగా ఐమాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కార్పొరేషన్ అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల ఆ ప్రాంత వాసులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంగళగిరి నగర ప్రాంతంలోనే అత్యంత రద్దీ అదేవిధంగా అతిపెద్ద కాలనీగా టిట్కో కాలనీ పేరు సాధించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాలు సంబంధం లేకుండా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సాధారణ ప్రజానికం వీరికి తోడు దాని పక్కనే ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఉద్యోగస్తులు అందరూ ఈ రోడ్డు దాటాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇటీవల కాలంలోనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ మరి ముఖ్యంగా యువకులు మాత్రం అతివేగంగా ఈ రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామంటున్నారు టిట్కో కాలనీ చెందినటువంటి వాసులు. ఎంత త్వరగా ఇక్కడ సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేస్తే అంత త్వరగా ప్రమాదాల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు వారు. వైపు ఇక్కడ నిమిషానికి కనీసం ఎట్టలేదన్నా ఒక 60-70 అటు ఇటు వెళ్తాయి వాహనాలు. ఈ పిల్లలు దాటాలన్నా, పెద్ద వయసు వాళ్ళు దాటాలన్నా ఆపట్ల అవసరమైన గుద్దేసి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇక్కడ అవసరమేనండి సిగ్నల్ అవసరం. ఎందుకంటే వారానికో యాక్సిడెంట్ అవుతుంది. ఈ స్పీడ్కి వెళ్ళిపోతున్నారు గుద్దేసి, వెనక కూడా ఆపట్లేదు, వెనక్కి తిరిగి చూడట్లేదు. బాగా రష్గా ఉంటుంది. ఇది బాగా ఒక నిమిషానికి 60-70 వాహనాలు వెళ్తాయండి. అటు ఇటు ఒక 30, ఇటు ఒక 30, 60 పైనే వెళ్తాయి వాహనాలు. ఎంత త్వరగా పెడితే త్వరగా పెడితేనే రైట్. ఎందుకంటే వారానికి ఒకరిని గుద్ది వెళ్ళిపోతున్నారు. మరి అసలు అంత ఇబ్బందిగా ఉంది. పిల్లలకి ఇబ్బంది రోడ్డు దాటడం అనేది దాటం. స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కూడా ఎవరు ఆపట్లా. నిదానంగా వెళ్దామనే ఆలోచనే లేదు. వాహనాలు కానీ, లారీలు కానీ, ఈ ట్యాక్సీలు కానీ, ఆటోలు కూడా అంతే, అదే స్పీడు.